ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇదే పుస్తకం ఈ కదా. పుస్తకం రిలీజ్కే మీరు వచ్చారు, మిమ్మల్ని పిలిచాను నేను ప్రత్యేకించి. సార్ అట్లా మెడ్రాస్లో జరిగిన రోజులు గుర్తుకు తెచ్చుకుంటే మెమరబుల్, మీకు అందరితో చనువు ఉంది కదా, రజనీకాంత్ గారితో మీకు చాలా చనువు అని తెలిసింది, రజనీకాంత్ గారితో మీకు చాలా అనుబంధం అని తెలిసింది. అనుబంధం అన్న ఎట్లా అసలు ఆయనతో కాదు కానీ మేమందరం బాలచంద్ర స్కూల్ అక్కడ బాలచంద్ర గారి. ఓకే, వీడప్పుడు ఇప్పుడు వీడు అంటున్నారు ఏంటి? వీడనేంత చనువా మీకు మరి? రజనీకాంత్ గారు పూర్తిగా చెప్తా. వీడు కొంచెం లేట్గా జాయిన్ అయ్యాడు, అప్పటికే 2-3 సినిమాలు చేస్తున్నాడు. నాకు పనేం లేదు, ఇరంగ శర్మ గారితో వెనక వెళ్ళిపోవడమే. ఆ 30 రోజులు మధ్యలో వచ్చాడు. రూమ్స్ అంటే మన హేమసుందర్ రూమ్ లో 2 బెడ్స్ ఉన్నాయి, ఒక బెడ్డే కదా, పక్కన ఖాళీ ఉంది, వీడిని వేసే అన్నారు, వేసారు. వాడు నేను పాలకొల్లు దుర్గాలాడ్జిలో దగ్గర 10 రోజులు ఉన్నాడు వాడు ఆ షెడ్యూల్. ఏంటో చిన్నతనం, చిన్న వేషాలు. సాయంకాలం అయ్యేసరికి ప్యాకప్ చూపిన తర్వాత నేను గణేష్ పాత్ర ఓపెన్ టెర్రస్ మీదకి వెళ్ళిపోయేవాడు. మేము వాడు గుడ్డి గిడ్డి మా ఇద్దరం ఓపెనింగ్ బాటిల్ కార్యక్రమం. అలాగే వీడు కూడా, వీడు ఆపరేటివ్ కెమెరామెన్ ఒక రెడ్డి గారు, స్టిల్ ఫోటోగ్రాఫర్ మణి, వీళ్ళు ముగ్గురు ఒక ఇది. వీళ్ళు బయటకు వెళ్ళిపోయేవారు. ఏం చేస్తున్నారు ఏంటి తెలియదు. ఒకరోజు కొంచెం నేను పడుకున్న తర్వాత లేట్గానే వచ్చేవాడు. ఒకరోజు మా సిట్టింగ్ అయిన తర్వాత వచ్చాను, బెడ్ అంతా క్లీన్గా ఉంది, అంటే ఇంకా రాలేదు, వస్తాడు అనుకున్నాను. తెల్లవారు లేచాను, అలాగే ఉంది. ఏమైంది వీడికి, రాత్రి అంతా ఎక్కడున్నాడు, గదిలోకి రాలే. బట్ అందరూ అసిస్టెంట్ రైటర్ని అన్నీ ఉన్నాయి కదా, తొందరగా వెళ్ళిపోవాలి. 6 గంటలకు వెళ్ళిపోయాం. వీడు 10 గంటల సమయానికి వచ్చాడు. ఆ రోజుల్లో తర్వాత మీరు కంటిన్యూ అయ్యారా తర్వాత కలవటం ఫ్రెండ్షిప్ లో? నేను చెప్పాను కదా, కలవడానికి ఊరికి వెళ్ళిపోయే మనిషిని కదా. ఇంకోటి ఏంటంటే వాడు తరదూలా వెళ్ళిపోయాడు. ఏమి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అసలు ఊహించిన స్థాయి. ఇవాళ నెంబర్ 1 స్టార్ ఎవరంటే అటైతే అమితాబ్, ఇటైతే ఈయన. అదే టైంలో మోహన్ బాబు గారు, ఆయన కూడా చాలా సన్నిహిత మిత్రులు కదా. మీ టచ్ అవ్వలేదు, మీకు టచ్ అవ్వలేదు. నాకు మోహన్ బాబు అని వ్యక్తి ఉన్నారని కూడా తెలియదు అప్పట్లో. అదిలే ఆ తర్వాత వాళ్ళు ఊరే అనుకుంటారట. ఉంది. మోహన్ బాబు గారితో మీరు తర్వాత పనిచేశారు. అయితే మా ఇంటి మహాలక్ష్మి ఒక సినిమా వచ్చింది, పాతది కాక ఇంకోటి. అవునవును, దానిలో మోహన్ బాబు ఉన్నాడా? మోహన్ బాబు హీరో. ఓన్ ఫిల్మ్ అది ఓన్ ఫిల్మా? అందులో నేను ఆయన బాబుని, ఆయన తండ్రిని. ఓకే, మోహన్ బాబు తండ్రిని. అంతవరకు విలన్ వేషాలు, ఇవి కామెడీ వేషాలు. అప్పుడు ప్రతిజ్ఞ తర్వాత హీరోగా టర్న్ అయ్యాడు. హీరో దాంట్లో చేశారు. అందులో నాన్న నేను అంతే, మళ్ళీ చేయలే. ఓకే ఓకే. మీ కెరీర్ మొత్తం మీద మంచి రికగ్నైజ్డ్ క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తారు? రికగ్నైజ్డ్ ఈయన డైరెక్షన్ లో బాగా చేసినట్టున్నారు మీరు. సంసారం ఒక చదరంగం, ఎస్ఏ చంద్రశేఖర్ 2-3 సినిమాలు ఆయనతో ఉన్నాయి. చాలా మంచి పేరు వచ్చింది. సంసారం ఒక చదరంగం, అది మంచి వేషాలు అండి. అవన్నీ రీమేక్స్. దాంట్లో అమ్మాయి కాపురం చెడగొట్టుకొని వస్తే, ఇంటికి వస్తే అమ్మా నువ్వు ముచ్చర్ల అరుణ మొగుడుతో దెబ్బలాడి ఏదో ఇంటికి వస్తే ఆ సీన్ చాలా గొప్పగా ఉంటది మీ మధ్య. అది గొప్పతనం, ఇది నాది కాదు, చాలా హైలైట్ సీన్. రైటర్ గొప్పతనం, డైరెక్టర్ గొప్పతనం. ఆ సీన్, ఆ విషయం అలాంటిది. ఒక తండ్రి కూతురు ఏదో ఇబ్బందుల్లో ఇంటికి వస్తే గిట్లాస్ట్ అంటాడు, అంటే ఎంకరేజ్ చేయలేదు. ఎంకరేజ్ చేయకుండా నీ తండ్రి నేను కాదమ్మా, నీ తండ్రి పలానా ఆయన మీ మామగారు అప్పలనరసయ్య క్యారెక్టర్. అబ్బబ్బా ఏమి జ్ఞాపశక్తి. ఇంకోటి సార్, నేను ఎదుటి వాళ్ళ జ్ఞాపశక్తిని చూసి ఆశ్చర్యపోతుంటాను. ఎందువల్లంటే నేను పెద్ద మతిమరుపు మాస్టర్ని, మామూలు కాదండి. అయ్యో, దానికి నో ఎగ్జాంపుల్స్. ఇక్కడ నుంచి ఆ గదిలోకి వెళ్తూ ఎందుకు ఈ గదిలోకి వచ్చాను, ఎందుకు ఈ మధ్య వచ్చింది, వయసును బట్టి మొదటి నుంచి ఉంది, అది కొంచెం ఎక్కువైపోయింది. ప్రస్తుతానికి ఇంటర్వ్యూలో మాత్రం మనం ఉన్నాం, నేను ప్రభు, మీరు బాగా సంపాదించారా సినిమాల్లో? 400 సినిమాలు చేశారు. మాకేం నా రకం ఒకటి, నేను ఎక్కడ దెబ్బలాడడం ఇదే ఉండదండి. ఎంత ఇస్తానని తీసుకెళ్ళిపోవడం, నో బార్గైనింగ్, నథింగ్. మీరు గుర్తించుకోదగ్గ పాత్రలు అంటే ఏం చెప్తారు?
నావన్నీ పాత్రలు ఐ లవ్ మై క్యారెక్టర్స్ అండి. శివాజీ శివాజీ గణేశన్ వాహిని స్టూడియోలో షూటింగ్ అండి. ఆయన అందులో సమ్ నౌకరు, చాలా లో క్యారెక్టర్ ఏదో, బయటకు వచ్చి కుర్చీలో కూర్చుంటే ఎదురుగా ఎవరో అమ్మాయి జయప్రద ఎవరో అలాంటి వాళ్ళు వెళ్తుంటే ఆయన లేచి వణకం అనేదో అన్నారు. ఫోన్ చేసి అదేంటి ఇలా అంటున్నాడంటే ఆయన హీ బిహేవ్స్ లైక్ దట్ సర్వెంట్ ఆల్ ది నౌకరి పాత్ర, నౌకరి జయసూదనే ఏం చేయాలంటే అయ్యో ఆయన అంటే ఎవరు కాదంటారు, ఏమే చేయనగలరా ఇలా గుట్ట వేసుకుని వణకం అన్నాడు. జడిసిపోయి ఇదేంటో గోవాలనుకుంది. అలా ఉంటుంది.